క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయవచ్చు అని ఇంటర్నేషనల్ మీడియా, ముఖ్యంగా వెస్టర్న్ మీడియా పేర్కొంటోంది. వాషింగ్టన్ పోస్ట్, బ్లూంబర్గ్ కథనాల ప్రకారం బహుశా ఆదివారం రోజు ఇరాన్ క్షిపణులు, మిసైల్స్, డ్రోన్స్ ఇజ్రాయెల్ పైన ప్రత్యక్ష దాడికి, డైరెక్ట్ అటాక్కు దిగవచ్చు అని ఈ వార్తా సంస్థల హెచ్చరిక. సో గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య టెన్షన్ బిల్డప్ అవుతూ వస్తోంది. లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్లైన్స్ తమ విమానాల్ని ఈ ప్రాంతానికి రద్దు చేశారు. తన దేశస్తుల్ని ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనా ప్రాంతాలను పర్యటించకూడదని రష్యా వార్న్ చేసింది. అమెరికన్ వార్షిప్స్ ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించాయి. మరింత బలగాలను పెంచుతాము, ఇజ్రాయెల్ భద్రత కట్టుబడి ఉన్నామని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించాడు. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సంయమనం పాటించాలి, రెస్ట్రెయింట్ పాటించాలని రష్యా పిలుపునిచ్చింది. సో ఈ పరిణామాలు ఈలోగా ఇరాన్ గనక దాడి చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. సో ఈ పరిణామాలన్నిటికీ నేపథ్యం ఏంటంటే, ఏప్రిల్ 1 సిరియా రాజధాని డెమాస్కస్లో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ కాన్సులేట్ పైన దాడి జరిగింది. ఈ దాడిలో 7 ఇరానియన్ మిలిటరీ అధికారులు మరణించారు. ఇందులో ఒక అతను టాప్ జనరల్ కూడా ఉన్నాడు. అయితే ఇది ఇజ్రాయెల్ జరిపిన దాడి అని ఇరాన్ ఆరోపిస్తుంది. ఇరాన్ అత్యున్నత మత నాయకుడు ప్రకటించాడు, ఈ దాడి ఇజ్రాయెల్ పనే, అందువల్ల ఇజ్రాయెల్ని శిక్షించాల్సిందే, ఖచ్చితంగా ఇరాన్ పనిష్ చేస్తుంది, రిటాలియేటరీ అటాక్, ప్రతీకార దాడి జరుపుతుంది అని హెచ్చరించాడు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడి తమకు సంబంధము లేదు అని అంటోంది. ఇప్పటికే గాజా విషయంలో హమస్ పైన ఇజ్రాయెల్ జరిపినటువంటి యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల సంబంధాన్ని బాగా దిగజార్చింది. హమస్కు బహిరంగంగా గట్టిగా మద్దతు ఇస్తున్న దేశం ఇరాన్ కాక లెబనాన్లో హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలో మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఒక బలమైన దేశం మద్దతు ఇస్తుందంటే అది ఇరానే. అందువల్ల ఇప్పుడు ఆ గాజా విషయంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య తీవ్రమైన శత్రుత్వం పెరిగింది. ఇప్పుడు తాజాగా డెమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్ పైన జరిగిన దాడి, అందులో 7 ఇరాన్ సైనిక అధికారులు, ముఖ్యంగా ఒక టాప్ జనరల్ మరణించడంతో ఇక ఈ వాతావరణం మరింతగా ఉద్రిక్తంగా మారింది. ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు అని. వెస్ట్ ఏషియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష పోరు ఈ మొత్తం ప్రాంతాన్ని డీస్టెబిలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ బలమైన దేశం, ఇజ్రాయెల్ కూడా బలమైన దేశం. ఇజ్రాయెల్ గాజా వార్ ఆల్రెడీ అరబ్ సెంటిమెంట్ను రౌజ్ చేసి పెట్టింది. ఇరాన్కు, సౌదీ అరేబియాకు, ఇరాన్కు, ఈ దేశంలో ఉన్న ఈ ప్రాంతంలో అనేక సున్నీ డామినేటెడ్ కంట్రీస్కు పడదు. ఇరాన్ షియా డామినేటెడ్ కంట్రీ. కానీ ఒక్కసారి ఎంటైర్ అరబ్ సెంటిమెంట్ రౌజ్ అవుతే అది ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేం. ఇది కాకుండా జియో పాలిటిక్స్ ఉన్నాయి దీంతో లింక్. ఇరాన్కు, సిరియాకు, రష్యాకు మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే హమాస్ను కూడా సమర్థించిన దేశాల్లో సిరియా కూడా ఉంది. సో ఇరాన్, అలాగే లెబనాన్లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, సిరియాలోని బషర్ ప్రభుత్వం, ఇదంతా ఒక నెక్సెస్. వీటికి రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో చైనా, ఇరాన్ సంబంధాలు కూడా చాలా మెరుగయ్యాయి. అమెరికా ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతు ఇస్తుంది. గతంలో రొనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ వీళ్ళు కూడా ఎంతో కొంత ఆంక్షలు పెట్టేవారు ఇజ్రాయెల్ పైన. సో ఇజ్రాయెల్ను తమ నియంత్రణలో ఉంచేవాళ్ళు. అలా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఈవెన్ ఇజ్రాయెల్తో ఒప్పందాలకు కూడా సంతకాలు చేయించగలిగారు, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని. కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఇజ్రాయెల్కు ఇజ్రాయెల్కు ఒక పూర్తి మద్దతు ఇచ్చే కంట్రీగా మారిపోయింది. నో ఇఫ్స్ అండ్ బట్స్, కంప్లీట్ సపోర్ట్. అందువల్ల అమెరికా ఇజ్రాయెల్ నెక్సెస్ ఒకవైపు,
ఇరాన్, రష్యా, చైనా నెక్సెస్ మరోవైపు. అప్పుడు ఈ అరబ్ కంట్రీస్లో అలైన్మెంట్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అరబ్లో స్టెంటిమెంట్, అరబ్ ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాలు పెరిగితే ఏ రకమైన ప్రభావం చూపుతుందో ఇది తెలియదు. అందువల్ల ఈ మొత్తం ప్రాంతము అటు అమెరికా ఇజ్రాయెల్కి మద్దతుగా, ఇటు రష్యా చైనాలు ఇరాన్కు మద్దతుగా వస్తే ఏ రకమైన అస్థిరత ఏర్పడుతుందో అనేది ఆందోళన కలిగిస్తుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగానే కాదు, జియో ఎకనామిక్స్ రీత్యా కూడా చాలా కీలకం. విలువైన చమురు నిక్షేపాలున్న ప్రాంతం. అందువల్ల ఇక్కడ అటాక్ జరిగితే ఆల్రెడీ చమురు సప్లైస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. ఇప్పటికే రెడ్ సీ పైన ప్రయాణిస్తున్న మర్కంటైల్ షిప్స్, వర్తన నౌకల పైన హూతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు హమాస్కు మద్దతుగా. అందువల్ల ఇది ఒక వైడర్ వార్గా వచ్చే ప్రమాదం కూడా కనబడుతోంది. తక్షణం అంతర్జాతీయ సమాజం ఇంటర్వ్యూనై ఈ ప్రమాదాన్ని కంటైన్ చేయకపోతే